మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 11 దినాలు మనం 33 అధ్యాయాలకు ధ్యానించి ఉన్నాం. ఈరోజు మనకి 34 నుంచి 36 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నాయి. ముందుగా యథావిధిగా ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కోరుతూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన 11 దినాలు మా బైబిల్ స్టడీ అంతట్లో మీరు తోడే ఉన్నారు. ఈరోజు 12వ రోజుకి మేము చేరుకొని ఉన్నాం. 34 నుంచి 36 అధ్యాయాలు మా మధ్యలో ఉన్నాయి. వీటిని కూడా మేము జాగ్రత్తగా ధ్యానించే కృపాభాగ్యం మాకు దయచేయండి. అశాంతం మీరు బైబిల్ స్టడీలో తోడై ఉంటున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈరోజు కూడా మీరు మాతో పాటు ఉండి దీనిలో ఉన్న అంశాలు మీరు నేర్చుకొని కృప చూపమని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 34, 35, 36 అధ్యాయాలు చూస్తే 34వ అధ్యాయంలో ఒక సంఘటన కనబడుతుంది దీనా చుట్టూ. అలాగే 35వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క మరణం, అలాగే రాహేలు యొక్క మరణం, ఒక బలిపీఠం అక్కడ యాకోబు కట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే 36వ అధ్యాయంలో చూస్తే మనం ఏశావు యొక్క వంశావళి, అలాగే ఎదోము దేశంలో పరిపాలించిన రాజుల యొక్క వివరాలు ఇవి మాత్రమే మనకి కనబడతా ఉన్నాయి. కాబట్టి చాలా క్లుప్తంగా ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది, దయచేసి గమనించండి. చాలా క్లుప్తమైన అంశాలతో మీ ముందు ఈ 3 అధ్యాయాలు పెడతానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ 34వ అధ్యాయం మొత్తం కూడా ఒక సంఘటన చుట్టూ తిరుగుతుందని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. గడిచిన అధ్యాయంలో 33:18లో వీరు షెకెము అనే ప్రాంతంలో వారు నివసించి అక్కడ గుడారములు ఏర్పాటు చేసుకుని ఉన్నారని మనకు కనబడుతుంది. కాబట్టి 34వ అధ్యాయం మొదటి మాటలో ఎలాగైతే లేయకు యాకోబుకు పుట్టిన ఏకైక కుమార్తె అయిన దీనా తను ఆ దేశంలో సంచరించడానికి బయటకు వెళ్ళినప్పుడు, వేరే యువతులతో కలవడానికి బయటకు వెళ్ళినప్పుడు తనను చూసిన షెకెము అనే ఒక యవనస్తుడు తనను చూచి తనను అవమానపరిచి తనతో శయనించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ వార్త తెలుసుకున్న యాకోబు అలాగే తన కుమారులు షెకెము దీనాన్ని వివాహము చేసుకోవడానికి అక్కడ ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ ఆ మాట విన్న యాకోబు అలాగే వారి కుమారులు ఇశ్రాయేలు జనాంగమునకు ఇది పెద్ద అవమానకరమైన పరిస్థితిని మీరు తెచ్చినారు, కాబట్టి ఖచ్చితంగా మీరు సున్నతి పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ పిల్లలను మాకు ఇయ్యాలన్నా, మా పిల్లలను మీరు తీసుకోవాలన్నా సరే, వియ్యం అందుకోవాలన్నా సరే మీరు ఖచ్చితంగా సున్నతి ఆచారం పాటించాలి, మీరు సున్నతి చేయించుకోవాలని అక్కడ ఆజ్ఞాపించినట్లు అక్కడ కపటోపాయంతో వారితో సున్నతి చేయించి దాని తర్వాత వారు సున్నతి చేయించుకున్న తరువాత వారు బలహీనంగా ఉన్న సమయంలో వారి మీద దండెత్తి వారిని కత్తివాత చేత ప్రతి ఒక్క ఊరిలో ఉన్న ప్రతి ఒక్క పురుషుణ్ణి వారు చంపివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా లేవి అలాగే షిమ్యోను సహోదరులు ఇద్దరు కూడా వారి ఊరిలో ఉన్న ప్రతి ఒక్క పురుషుణ్ణి చంపి దీనాను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇది తెలుసుకున్న యాకోబు తన ఇద్దరు సహోదరులైన షిమ్యోను లేవిని మందలించినట్లు మనం చూస్తా ఉన్నాం. మీరు నన్ను బాధపెట్టి దేశ నివాసులైన కనానీయులు అలాగే పెరిజీలు మధ్యలో నన్ను అనూహ్యమైన స్థితికి దిగజార్చి ఉన్నారు. కాబట్టి తర్వాత మన జనసంఖ్య చాలా తక్కువగా ఉంది, మరలా వారు తిరిగి దండెత్తి మనం చంపుతారేమో అనే ఒక భయాందోళనకి అక్కడ యాకోబు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అందుకు వారు తిరిగి మరలా బదిలిచ్చి వారు చేసిన పని ఏంటి, ఒక వేశ్య ఎడలా చేసినట్లుగా వారు మన సహోదరుని మీద చేసినారు కదా అనే మాట వారు చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. కేవలం ఈ అధ్యాయంలో కేవలం ఒక సంఘటన దీనా చుట్టూ మరి వరకే ఈ అధ్యాయం మొత్తం తిరుగుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ అంశాలు పాఠాలు ఏమిటి అంటే ఖచ్చితంగా మన కోపంతో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా పెను ప్రమాదాన్ని మనకి సృష్టిస్తాయని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగే న్యాయం తీర్చడం మన పని కాదు, అలాగే ప్రతీకారం కూడా మన పని కాదు. అది ప్రతీకారము న్యాయము తీర్చటము ప్రతిదీ కూడా దేవుని చిత్తంలో ఉంది, అది దేవునికి వదిలేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాగే మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, మనం చేసే ప్రతి ఒక్క చర్య కూడా మన కుటుంబం, మన సంఘం, మన సమాజం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని మనం ఈ అధ్యాయంలోంచి మనం నేర్చుకోవచ్చు. 35వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ కూడా పెద్దగా మనకి నేర్చుకునే అంశాలు ఇక్కడ ఎక్కువ వంశావళి గురించి మనకి కనబడుతుంది. కాబట్టి 35వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 35వ అధ్యాయంలో మొట్టమొదటి మాటలో యాకోబుని బేతేలుకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టమని దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా వారు తన కుటుంబాన్ని శుద్ధి చేసుకొని అలాగే వారు అందరూ కూడా మరలా పరాయి దేవతలను విడిచిపెట్టి మరలా దేవుని తట్టు తిరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే అక్కడ యాకోబుని మరొకసారి దేవుడు ప్రత్యక్షమై తన ఇశ్రాయేలుగా
యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడి ఆ పేరును మరొకసారి ధృవీకరిస్తూ తన పేరును పునరుద్ఘటిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగే తర్వాత మధ్య భాగంలోకి వచ్చేసరికి అక్కడ రాహేల్ యొక్క మరణం కనబడుతుంది, బెన్యామీను యొక్క జననం కనబడుతుంది. అలాగే ఆఖరి వచనాల్లో మనం చూసుకుంటే ఇస్సాకు యొక్క మరణం కూడా కనబడుతుంది. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చబడిన మాట కూడా మనకి కనబడుతుంది. అదే మధ్య భాగంలో మనం చూస్తే అలాగే ఏదైతే యాకోబు యొక్క సంతానం మనకు అక్కడ కనబడుతుంది. అలాగే జ్యేష్ఠ కుమారుడైన రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాకారు, జెబూలేను వీరు లేయా యొక్క కుమారులు. అలాగే రాహేలు యొక్క కుమారులు యోసేపు మరియు బెన్యామీను. అలాగే రాహేలు దాసి యొక్క కుమారుల పేరు దాను, నఫ్తాలి. అలాగే లేయా దాసి బిల్హా యొక్క కుమారులు గాదు, అషేరు. కాబట్టి వీరు అందరినీ కూడా 12 మంది కుమారులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఇస్సాకు మృతి పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయాలు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలుగా మనం, అలాగే దేవుడు మరొకసారి తన వాగ్దానములను మరువడు కాబట్టి మరలా గుర్తు చేస్తూ దాన్ని ధృవీకరిస్తూ, అలాగే మరొకసారి వీరు కూడా వారి కుటుంబం, యాకోబు వారి కుటుంబం కూడా పరాయి దేవతలను విడిచిపెట్టి మరలా దేవుని సన్నిధికి, బేతేలు హౌస్ ఆఫ్ లార్డ్ అంటారు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం శుద్ధి చేర్చుకొని దేవుని మందిరంలో అడుగు పెట్టాలి అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. యాకోబు కుటుంబాన్ని కూడా దేవుడు అక్కడ స్థిరపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగము నీలోంచి పుట్టునని మాట ఎలా కనబడుతుంది, ఆ వాగ్దానాన్ని మరలా తిరిగి ధృవీకరించి రూఢీపరుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 36వ అధ్యాయంలో కూడా మనకి ఒక వంశావళి మనకి కనబడుతుంది, కానీ పెద్ద ఆత్మీయ కోణంలో మనం నేర్చుకోవాల్సింది అంతగా మనకి కనపడినట్లు మనకి అంత గమనించలేము. కాబట్టి 36వ అధ్యాయాన్ని కూడా చాలా క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. 36వ అధ్యాయంలో ఏశావు అనగా ఎదోము వంశావళిని, అలాగే ఏశావు యొక్క భార్య, ఏశావు యొక్క కుటుంబం, అలాగే తన కుమారుల కుటుంబం, అలాగే నాయకులు, అలాగే ఎదోము దేశంలో ఉన్న రాజుల యొక్క వివరాలు మనకి ఇక్కడ కనబడబోతా ఉన్నాయి. అబ్రహాము నుంచి ఏదైతే ఆశీర్వాదాలు ఇవ్వబడి ఉన్నాయో ఏశావు కూడా బాగా భౌతికంగా బాగా స్థిరపడి బాగా అభివృద్ధి చెంది ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించినట్లు మనం ఈ అధ్యాయంలో చూడగలం. ఆఖరి వచనంలో మనకు కనబడుతుంది ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. కాబట్టి ఏశావు సంతానం, ఏశావు ఒక ఎదోమీయులు అని పిలువబడుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఏశావు సంతానం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య ఆత్మీయ పాఠములు ఏమనగా భౌతిక సంబంధమైన అభివృద్ధి, అలాగే మరియు ఆత్మీయ అభివృద్ధి మనం చూసినప్పుడు, ఆత్మీయ ఆశీర్వాదం చూసినప్పుడు ఈ యాకోబుకి ఆత్మీయ ఆశీర్వాదం కలిగింది. ఇక్కడ ఏశావు కుటుంబాన్ని కూడా దేవుడు భౌతికంగా దీవించినట్లు మనం చూస్తా ఉన్నాం. అక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, అలాగే వర్సెస్ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోగలిగితే దేవుని యొక్క విశ్వసనీయత మనకు కనబడుతుంది. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో అక్కడ వాగ్దానాలను నెరవేర్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే భౌతిక ఆశీర్వాదాలు మరియు ఆత్మీయ ఆశీర్వాదం మనకు కనబడతా ఉంది. భౌతిక ఆశీర్వాదం మనకి అక్కడ ఏశావు కుటుంబం పట్ల దేవుడు చూపించినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఆత్మీయ ఆశీర్వాదం మనకి యాకోబు కుటుంబం ద్వారా దేవుడు బయలుపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎదోము వంశావళి, అలాగే ఇశ్రాయేలు కాకపోయినా దేవుని ఆలోచన, దేవుని యోజన ఏశావు వంశావళి మీద కూడా ఉంది అనే విషయం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. రాబోయే అధ్యాయాల్లో కూడా దేవుడు మనతో పాటు ఉండి జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రతి అంశాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతాడని నమ్ముతూ రాబోయే దినాల్లో కూడా ఇదే రీతిగా మనం కలుసుకుందాం. వింటున్నాం మీ అందరికీ ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.